హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారపూస. అలాగే వీటిని మడుగులు అని కూడా అంటారు. ఈ క్రిస్పీగా ఉండే కారపూసను చాలా సింపుల్ అండ్ ఈజీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కారపూస చేయడానికి 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ మినపప్పు తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ మినపప్పుతో కారపూస చేస్తున్నాము. మీరు కావాలంటే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. మినపప్పు పిల్లల హెల్త్కి చాలా మంచిదనేసి మేము ఇలా మినపప్పు వేసుకున్నాము. ఇందులో ఇప్పుడు ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవడం వలన క్రిస్పీగా కరకరలాడుతూ ఉండడమే కాకుండా మరింత టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పిండిని గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి. ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ముద్దలా చేసుకొని, మా దగ్గర అయితే ఇలా కారపూసలు చేసేదాన్ని మడుగుల పావులు అంటారు. అలాగే మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. మీరు దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు, లేకపోతే అప్పాలు తీసి దానిపైన ఒత్తుకొని ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. మీరు ఈ కారపూసను పెద్ద రంధ్రాలు ఉన్న వాటితో చేస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా లావుగా ఉంటాయి. మీరు సన్నగా కావాలంటే చిన్న హోల్స్ ఉన్న వాటితో చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. మా పిల్లలైతే ఇలా ఉన్న వాటిని తినడానికి ఇష్టపడతారు. సో మేము ఇలా ఉన్న వాటితో చేసాము. ఈ కారపూస మనం ఒక 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కారపూసలో ఒత్తుకొని పెట్టుకున్న వాటిని వేసుకోవాలి. మేము ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ చేస్తాం కాబట్టి ఇలా కంచుడు యూజ్ చేస్తున్నాము. ఈ కారపూసని ఈవెన్ ఒక్కరున్న కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఈ కారపూసను ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. 2 వైపులా తిప్పుకోవాలి. ఈ కారపూస కలర్ చేంజ్ అయ్యాక ఇలా అప్పాల కర్రతో తీసుకోవాలి. మా దగ్గర అయితే ఈ పుల్లను అప్పాల పుల్ల అంటారు. అలాగే మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే కారపూస అలాగే మడుగులు రెడీ అయ్యాయి. ఈ కారపూసలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.